నమస్కారం. భారత ప్రధానిగా నరేంద్ర మోడీ 11 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా బీజేపీ కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో తాడేపల్లిగూడెం మండలం కొమ్ముగూడెం హైస్కూల్ వద్ద మంగళవారం వికసిత భారత్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మోర్చా మండల అధ్యక్షులు దోసనపూడి శ్రీనివాస్ మాట్లాడుతూ 2047 నాటికి ప్రపంచంలోనే భారతదేశాన్ని నెంబర్ 1 స్థానంలో నిలబెట్టాలని ప్రధాని కృషి చేస్తున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో బీజేపీ మండల కార్యదర్శి నల్లూరి శ్రీనివాస్, మొళ్లపూడి రత్నజీలు పాల్గొన్నారు. తూర్పుగోదావరి జిల్లా వార్తలు. గర్భస్థ శిశువు నిర్ధారణ చేయటం వంటి ఘటనల విషయంలో అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి వైద్య ఆరోగ్య శాఖ అధికారులను ఆదేశించారు. రాజమహేంద్రవరం కలెక్టరేట్ సమావేశ మందిరంలో మంగళవారం జరిగిన గర్భస్థ పూర్వలింగ నిర్ధారణ నిషేధ చట్టం జిల్లా స్థాయి బహుళ సభ్యుల అథారిటీ కమిటీ సమావేశంలో కలెక్టర్ ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. గర్భస్థ శిశువు నిర్ధారణ పరీక్షలు చేయటం, అబార్షన్, పోస్ట్ అబార్షన్ కోసం వాడే మందుల వినియోగంపై ప్రతి నెల డ్రగ్స్ కంట్రోలర్ సమగ్ర విచారణ చేపట్టాలని పేర్కొన్నారు. అదే సమయంలో ఒకరు లేక ఇద్దరు ఆడపిల్లలు ఉన్నవారిలో ఎంతమందికి అబార్షన్ చేయడం జరిగింది వంటి విషయాలు తెలుసుకోవాలని అన్నారు. జిల్లాలో స్కానింగ్ సెంటర్లను నిరంతరం వైద్య ఆరోగ్య శాఖ అధికారులు తనిఖీలు చేపట్టాలని తెలిపారు. అలాగే పీసీ అండ్ పీఎన్డీటీ యాక్ట్ 1994, 1996 సంవత్సరాల్లో నిర్దేశించిన మార్గదర్శకాలు అనుసరించి ఆయా స్కానింగ్ కేంద్రాలపై డకాయిట్ ఆపరేషన్ ఉండాలని వివరించారు. ఈ సమావేశంలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ కె వెంకటేశ్వరరావు, జిల్లా ఇమ్యూనైజేషన్ అధికారి డాక్టర్ పి కోమలలు పాల్గొన్నారు. వన్ హెల్త్ వన్ ఎర్త్ నినాదంతో మానవాళి ఆరోగ్యవంతమైన జీవన విధానంతో ముందుకు సాగటానికి యోగా సాధన వల్ల చేకూరే ప్రయోజనాలపై అవగాహన కల్పిస్తున్నామని జిల్లా రెవెన్యూ అధికారి టి సీతారామూర్తి పేర్కొన్నారు. రాజమహేంద్రవరం ఆర్ట్స్ కళాశాల సమీపంలో పంచాయతీరాజ్, మున్సిపల్ కార్పొరేషన్, శానిటేషన్ సిబ్బంది ఆధ్వర్యంలో మంగళవారం నిర్వహించిన యోగాంధ్ర సాధన కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. జిల్లా వ్యాప్తంగా 4,900కు పైగా ప్రాంతాలను గుర్తించి 7,50,000 మంది యోగా సాధకులకు ప్రతిరోజు యోగాపై శిక్షణ ఇస్తున్నామని అన్నారు. జిల్లా నుంచి ప్రతి పౌరుడు యోగా సాధనలో శిక్షణ పొంది ప్రభుత్వ లక్ష్యాలను సాధించేందుకు తమ వంతు సహకారం అందించాలని కోరారు. అలాగే యోగా సాధన ద్వారా మందులతో నయం కాని రుగ్మతలను నివారించవచ్చని చెప్పారు. ఈ కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ శాఖ అధికారి ఎస్ మాధవరావులు పాల్గొన్నారు. మన జిల్లాలో గౌరవ కలెక్టర్ గారు, జాయింట్ కలెక్టర్ గారి ఆధ్వర్యంలో మనం నిర్వహిస్తూ ఉన్నాం. ఈ యోగాంధ్ర స్లోగన్ వన్ హెల్త్ వన్ ఎర్త్, వన్ ఎర్త్ వన్ హెల్త్. మరి ఈ స్లోగన్తో మనం ఈ కార్యక్రమం నిర్వర్తిస్తున్నాము. ఇందులో అనేక థిమాటిక్ ప్లేసెస్, అలాగే మన జిల్లాలో ఉన్నటువంటి టూరిజం సంబంధించినటువంటి ప్లేసెస్, స్టేట్ ప్రోటోకాల్ వారి పిలుపు మేరకు మనం చేస్తూ ఉన్నాము. అందులో మొన్న 14వ తారీఖున మనము ఒక మాక్ డ్రిల్ కూడా చేయడం జరిగింది. దాని ఉద్దేశం ఏదైతే ఇంటర్నేషనల్ యోగా డే ఈ నెల 21వ తారీఖున గౌరవ ప్రధానమంత్రి గారి ఆధ్వర్యంలో విశాఖపట్నంలో జరుగుతూ ఉంది. మరి అదే రోజు మన రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 2.5 కోట్ల మంది పార్టిసిపెంట్స్ తో ఈ కార్యక్రమం నిర్వహించాలనేటువంటి మనకి ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి. తూర్పుగోదావరి జిల్లా నిడదవోలు నియోజకవర్గం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్, మాజీ శాసనసభ్యులు జి శ్రీనివాసనాయుడు పుట్టినరోజు వేడుకలను మంగళవారం స్థానిక పార్టీ కార్యాలయంలో పార్టీ శ్రేణులు ఘనంగా నిర్వహించారు. తొలుత కేక్ ను కట్ చేసి మిఠాయిలు పంచిపెట్టారు. అనంతరం ప్రభుత్వ ఆసుపత్రి చర్ల సుశీల వృద్ధాశ్రమంలో అన్నదానం చేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ మండల, పట్టణ అధ్యక్షులు కామిశెట్టి సత్యబాబు, ఐనిడి పుల్లారావు, వెలగన పోలయ్యలు పాల్గొన్నారు. ఉండ్రాజవరం మండలం పాలంగి గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో మంగళవారం యోగా శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇందులో భాగంగా యోగా గురువు బి శ్రీనివాస్ యోగాసనాలు చేయించి యోగా వల్ల కలిగే ప్రయోజనాలను వివరించారు. ఈ సందర్భంగా తణుకు ఎన్జీఓస్ అసోసియేషన్ మాజీ అధ్యక్షులు పీతాని వెంకటరమణ మాట్లాడుతూ ప్రస్తుత కాలంలో వస్తున్న ఆరోగ్య సమస్యలకు యోగా అనే ప్రత్యామ్నాయ వైద్య ప్రక్రియ పరిష్కరించగలుగుతున్నట్లు చెప్పారు.
పైకి 2 చేతులు తల తీసుకుంటూ పైకి చేతులు తిప్పాలి బయట అటు చేతులు బయటకు. కార్యక్రమం యొక్క ఉద్దేశం ఏంటంటే ముఖ్యంగా ప్రజలు ప్రతిరోజు కూడా గురువు గారు శ్రీనివాస్ గారు ఈరోజు ఏదైతే చెప్పారో ఈ ఎక్సర్సైజెస్ మినిమం ఎక్సర్సైజెస్ చేస్తే మన ఆరోగ్యాన్ని భద్రంగా ఉంచుకుంటాము. అట్లాగే మన మనసు కూడా లగ్నం ఉంటుంది, మనసు మీద ఏ పైన చేయగలుగుతారు. ముఖ్యంగా ఆరోగ్యం బాగుంటే మనం ఏ కార్యక్రమాన్ని చేయొచ్చు. ఆరోగ్యాన్ని మనం జాగ్రత్తగా చూసుకోవాల్సిన అవసరం ఉంది. ఆసుపత్రులు తిరగాల్సిన పని ఉండదు. ప్రతిరోజు కూడా ఇక్కడికి వచ్చిన సభ్యులందరూ కూడా ఒక్క 20 మినిట్స్ మనం కనుక ఈ యోగా మీద కాన్సన్ట్రేషన్ చేస్తే మనం అందరం కూడా ఎంతో ఆరోగ్యంగా ఉంటాం. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ బొక్క శ్రీనివాస్, పంచాయతీ కార్యదర్శి ఎండి హసన్ జానీ, యూటీఎఫ్ మాజీ నాయకులు పిల్లి విష్ణుమూర్తి, సిబ్బంది పాల్గొన్నారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా వార్తలు. కాశ్మీర్లోని పహల్గాం ఉగ్రదాడులను అన్ని దేశాలు ఖండించాయని అమలాపురం పార్లమెంట్ సభ్యులు గంటి హరీష్ మాధుర్ తెలిపారు. అఖిలపక్ష ప్రతినిధుల బృందంలో సభ్యునిగా 5 దేశాల పర్యటన అనంతరం అమలాపురం తిరిగి వచ్చిన హరీష్ పట్టణంలోని సత్యనారాయణ గార్డెన్స్ లో మంగళవారం మీడియా సమావేశం నిర్వహించి మాట్లాడారు. తమ బృందాలు వెళ్లిన అన్ని దేశాలు భారతదేశానికి మద్దతు తెలిపాయని చెప్పారు. ఉగ్రవాదంపై భారతదేశం తీసుకున్న స్పష్టమైన నైతికమైన నిర్ణయానికి ఆయా దేశాలు మద్దతు పలికాయని అన్నారు. ప్రపంచ దేశాల భద్రత కోసం భారతదేశం తీసుకుంటున్న చర్యలను స్వాగతించారని వివరించారు. ప్రతి దేశాన్ని మేము సుమారు ప్రారంభించినప్పుడు న్యూయార్క్ వెళ్ళి అక్కడ 9/11 మెమోరియల్లోని అక్కడ ప్రారంభించుకుంటూ, ఎందుకంటే అది కూడా 9/11 మెమోరియల్ మీ అందరికీ తెలుసు ఏ విధంగా అప్పుడు టెర్రరిస్ట్ అటాక్ వల్ల అక్కడ ప్రజలు ప్రాణాలు కోల్పోయారు. అక్కడి నుంచి యుఎస్ కూడా అప్పుడు టెర్రరిస్ట్కి వాళ్ళు కూడా భాగస్వామ్యం అయినప్పుడు దాంతో మేము ప్రారంభించుకుంటూ అక్కడ మేము ఒకే ఒక మెసేజ్ తీసుకెళ్ళడం జరిగింది. ఈ టెర్రరిజంకి మేము ఇంకా ప్రధానమంత్రి గారు నరేంద్ర మోడీ గారు చెప్పిన విధంగా దీనికి మేము వీ విల్ స్టాండ్ అగెయిన్స్ట్ ఇట్, ఇంకా వీ విల్ రిటాలియేట్ ఆన్ ఇట్. ఎట్టి పరిస్థితుల్లోని ఈ టెర్రరిజం అనేది మేము ఇంకా ముందుకు వెళ్ళకుండా మేము చూసుకుంటాం అనే విషయాన్ని మేము తీసుకెళ్ళడం జరిగింది. న్యూయార్క్ నుంచి ప్రారంభించింది, అలాగే ఇతర దేశాలకు వెళ్ళడం జరిగింది. గయానాకి వెళ్ళాం, గయానా తర్వాత పనామా నుంచి కొలంబియా నుంచి బ్రెజిల్ నుంచి వాషింగ్టన్ DC. అన్ని చోట్ల కూడా హెడ్ ఆఫ్ డెలిగేషన్స్ అనేక మందితో బృందాలతో కలవడం జరిగింది. ప్రతి చోట కూడా మేము వెళ్ళి మాట్లాడిన ముందే వాళ్ళే తెలియజేశారు, మాకు అర్థమైంది మీరు పెరగాం ఇన్సిడెంట్లో మీకు జరిగిన సంఘటన గురించి. వాళ్ళందరూ కూడా మేము మీతో కలిసి ఉన్నామని కూడా వాళ్ళు మెసేజ్ ఇవ్వడం జరిగింది. వాళ్ళు ఒకే ఒక మెసేజ్ మాకు స్ట్రాంగ్గా వాళ్ళు తెలియజేశారు, మీరు ఏ విధంగా మీరు రిటాలియేట్ అయ్యారో అగెయిన్స్ట్ టెర్రరిజం అనేది ఆపరేషన్ సింధూర్ ద్వారా వీ స్టాండ్ సపోర్ట్ టు యూ. మాకు అర్థమైంది, ఎందుకంటే టెర్రరిజం అనేది ఎక్కడా కూడా చోటు ఉండకూడదు. ఎందుకంటే మనం ఇప్పుడు ప్రతి దేశం కూడా ముందుకు వెళ్ళడానికి ఆలోచనలోనే ఉన్నాం. మన ఆలోచన ఏంటంటే మనం ప్రోగ్రెస్ అవ్వాలి, ఎప్పుడైనా సరే మనం ముందుకు వెళ్ళాలనే ఒక ఆలోచనతో. కానీ టెర్రరిజం అనేది ఎక్కడ కూడా ఒక చోటు ఉండకూడదని చెప్పి వాళ్ళు కూడా అందరూ కూడా కలిసి రావడం. మా ఒక డెలిగేషనే కాకుండా ప్రతి డెలిగేషన్ కూడా సుమారు 34 కంట్రీలు దేశాలు మనం వెళ్ళడం జరిగింది. అన్ని చోట్ల కూడా మేమందరం కూడా ఇండియాతో మేము కలిసి ఉన్నామని కూడా వాళ్ళు మెసేజ్ ఇవ్వడం జరిగింది. వ్యవసాయానికి సాంకేతికతను జోడిస్తే రైతులకు మేలు చేకూరుతుందని, వ్యవసాయ రంగంలో డ్రోన్ల వాడకం గేమ్ చేంజర్ గా మారుతుందని కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు తెలిపారు. రావులపాలెం జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాల ప్రాంగణంలో మంగళవారం జరిగిన కార్యక్రమంలో ఎమ్మెల్యే బండారు వ్యవసాయ యాంత్రీకరణ పథకాన్ని ప్రారంభించారు. సబ్సిడీతో నియోజకవర్గంలో 52 పవర్ టిల్లర్లు, 7 డ్రోన్లతో రైతులకు అందజేశామని, వ్యవసాయ రంగంలో నానాటికి పెరుగుతున్న పెట్టుబడులను నియంత్రించి అధిక దిగుబడులను సాధించేందుకు యాంత్రీకరణ ఎంతగానో దోహదపడుతుందని అన్నారు. ఒక్కొక్క యూనిట్ 10 లక్షల రూపాయలు. సో ఇది కాస్ట్ ఒక్కొక్కటి 10 లక్షల రూపాయలు. కరెక్ట్గా చెప్పాలంటే 9,80,000. దీనిలో 80% సబ్సిడీ అంటే 7,80,000.
ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు ఆకుల రామకృష్ణ, కూటమి నాయకులు, కార్యకర్తలు, వ్యవసాయ అధికారులు పాల్గొన్నారు. ప్రభుత్వం అందిస్తున్న ప్రోత్సాహకాలను విద్యార్థులు అందిపుచ్చుకుని విద్యాభ్యాసంలో ప్రతిభ కనపరచాలని పి గన్నవరం ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ సూచించారు. నియోజకవర్గంలోని మామిడికుదురు మండలం లూటుకూరు జిల్లా పరిషత్ హైస్కూల్ విద్యార్థులకు సర్వేపల్లి రాధాకృష్ణ విద్యార్థి మిత్ర కిట్స్ లను మంగళవారం పంపిణీ చేసి అనంతరం మాట్లాడారు. విద్యారంగ అభివృద్ధికి పూర్తి స్థాయిలో పనిచేస్తానని చెప్పారు. అలాగే నియోజకవర్గంలోని పాఠశాలలో చదివే విద్యార్థుల ఉన్నత భవిష్యత్తుకు అన్ని విధాలా సహకరిస్తారని వివరించారు. గొప్ప ఆయుధం. దీన్ని మీరు ఏ విధంగా ఉపయోగించుకుంటే ఆ విధంగా ఉపయోగపడుతుంది. విద్యను మించినటువంటి ఆయుధం లేదని డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు తెలియజేశారు. అటువంటి ఆయుధాన్ని ఆయన చేపట్టి ఈ ప్రపంచంలోనే మేధావుల్లో ఒకటైనటువంటి వ్యక్తి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. అటువంటి విద్యావేత్తని మనం ఆదర్శంగా తీసుకుని ఉన్నతమైనటువంటి విద్యను అభ్యసించి మంచి ఉన్నతమైనటువంటి పదవుల్లోకి వెళ్ళగలిగితే మీకు ఈ గ్రామంలో కానీ ఈ రాష్ట్రంలో కానీ ఈ దేశంలోనే మంచి గుర్తింపు ఉంటుంది. అందుచేత పిల్లలు మీరు ప్రత్యేకించి మీ యొక్క ఉపాధ్యాయులు చెప్పినటువంటి పాఠాలని సక్రమంగా విని మంచిగా చదువుకుంటే మంచి పేరు తెచ్చుకుంటారని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తూ ప్రత్యేకమైనటువంటి సదుపాయాలు కల్పిస్తున్నటువంటి ప్రభుత్వాన్ని గుర్తించండి. మీ యొక్క చదువుల్లో మీరు మంచి ప్రావీణ్యమై మంచిగా ఎవరికి ఉన్నటువంటి సబ్జెక్టుని వాళ్ళు ఇంట్రెస్ట్ ఉన్నటువంటి సబ్జెక్టులో చదువుకుంటూ మంచి మంచి ఉన్నత స్థానాలకు వెళ్ళాలని నేను ఆశిస్తున్నా. పాఠశాల ప్రధానోపాధ్యాయులు తాడేపల్లి నాగప్రసాద్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ఈ గ్రామ సర్పంచ్ అడబాల రామసత్యనారాయణ, జడ్పీటీసీ సభ్యులు కసిరెడ్డి ఆంజనేయులు, ఎంపీటీసీ నామన వెంకటేశ్వరరావు, నగరం వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ పెనమాల లక్ష్మి, మాజీ జడ్పీటీసీ సభ్యులు మద్దాల కృష్ణమూర్తి, మండల జనసేన పార్టీ అధ్యక్షులు జాలం శ్రీనివాసరాజు, రాష్ట్ర తెలుగుదేశం వాణిజ్య విభాగం కార్యదర్శి బోనం బాబు, మానేపల్లి నీటి సంఘం అధ్యక్షులు మద్దాల తమ్మన్న, ఎంఈఓ ఎస్వీవీఎస్ లక్ష్మీనారాయణలు పాల్గొన్నారు. ఏలూరు జిల్లా వార్తలు. కొల్లేరుపై సుప్రీంకోర్టు నియమించిన కేంద్ర సాధికార కమిటీ సభ్యులు మంగళవారం ఏలూరు జిల్లాలో పర్యటించారు. ఇందులో భాగంగా కమిటీ సభ్యులు చంద్రశేఖర్ గోయల్, మెంబర్ కార్యదర్శులు డాక్టర్ జేఆర్ భట్, జి భానుమతి, కమిటీ సభ్యులు సునీల్ లిమాయే, ప్రకాష్ చంద్ర భట్లకు జిల్లా కలెక్టర్ కె వెట్రిసెల్వి స్వాగతం పలికారు. అనంతరం కలకుర్రు, మనుగునూరు, అటపాక, కొల్లేటికోటను వీరు సందర్శించి అక్కడి పరిస్థితిని పరిశీలించారు. ఈ సందర్భంగా కొల్లేటికోటలో కైకులూరు, ఉండి మండలాలకు చెందిన జిరైతీ భూముల రైతులు, కొల్లేరు వాసులతో సమావేశమయ్యారు. 18వ తేదీన కూడా వీరి పర్యటన కొనసాగుతుంది. ఈ మేరకు 2వ రోజు నిడమరు చేరుకుని ఈ ప్రాంతానికి చెందిన జిరైతీ భూములను, కొల్లేరు వన్యప్రాణి అభయారణ్యం ప్రాంతాలను పరిశీలిస్తారు. పేదల సంక్షేమం, అభివృద్ధి లక్ష్యంగా భారతీయ జనతా పార్టీ ఈ 11 సంవత్సరాల్లో సుపరిపాలన అందించిందని ఈ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గారపాటి సీతారామాంజనేయ చౌదరి తెలిపారు. ఏలూరు జిల్లా కొయ్యలగూడెం రోటరీ ఫంక్షన్ హాల్లో వికసిత్ భారత్ పై మంగళవారం జరిగిన సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. 2047 సంవత్సరం నాటికి భారత్ ను ప్రపంచంలో అగ్రగామి దేశంగా నిలిపేందుకు కృషి చేస్తున్నారని చెప్పారు. బాధ్యతలు తీసుకుని 11 సంవత్సరాలైన సందర్భంగా ఈ 11 సంవత్సరాల్లో జరిగిన అభివృద్ధి, సంక్షేమం గురించి మీ అందరికీ ఒకసారి గుర్తు చేస్తూ, చాలా మందికి తెలుసు, మరలా ఒకసారి గుర్తు చేస్తూ మన భవిష్యత్ ప్రయాణంలో 140 కోట్ల ప్రజలందరినీ తనతో పాటు తీసుకుని వెళ్ళాలి అని ప్రయత్నం చేస్తున్నాం నరేంద్ర మోదీ గారికి. అలాగే మన భారతదేశాన్ని 2047 నాటికి వికసిత్ భారత్ అంటే అభివృద్ధి చెందిన భారతదేశంగా తీర్చిదిద్దాలనే ఉద్దేశంతో మనందరి సహకారంతో దేశాన్ని ముందుకు నడిపిస్తున్నారు మన ప్రియతమ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు. ఈ సమావేశంలో రాష్ట్ర మహిళా మోర్చా అధ్యక్షురాలు బి నిర్మలా కిషోర్, జిల్లా ఓబీసీ మోర్చా ఉపాధ్యక్షులు మూడేపల్లి నాగులు పాల్గొన్నారు.
వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. ఈ నెల 19వ తేదీన పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో 5,000 మందితో జరగనున్న మెగా యోగాసనాలు వెల్లడించిన జిల్లా కలెక్టర్ నాగరాణి. తల్లికి వందనం పథకంపై జరుగుతున్న అసత్య ప్రచారాలను నమ్మవద్దు, భీమవరంలో ప్రజలకు విజ్ఞప్తి చేసిన తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సభ్యులు సీతారామలక్ష్మి. ఈ నెల 21వ తేదీన విశాఖలో జరిగే అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని విజయవంతం చేయాలి, అక్కడి నుంచే ప్రజలకు విజ్ఞప్తి చేసిన తణుకు ఎమ్మెల్యే ఆర్మిల్లి. తణుకు ఆయుష్మాన్ ఆరోగ్య సేవా కేంద్రం సేవలను పరిశీలించిన బీజేపీ శ్రేణులు వినియోగదారులకు సూచనలు సలహాలు ఇచ్చిన పార్టీ రాష్ట్ర నాయకురాలు డాక్టర్ రేణుక. ఉపాధికి దోహదపడే కంప్యూటర్ను దువ్వ మహిళకు బహుకరించిన తణుకు మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ దాతలు కోడూరి శ్రీనివాస్, పిసిని సత్యలను అభినందించిన సంస్థ రాష్ట్ర కన్వీనర్ డాక్టర్ రాధాపుష్పవతి. కోకో రైతులను సంఘటితం చేసి ఉత్పత్తిదారుల సంఘాలు ఏర్పాటుకు కృషి, తాడేపల్లిగూడెం మండలం కొమ్ముగూడెంలో ప్రకటించిన ఈ సంఘం రాష్ట్ర గౌరవ అధ్యక్షులు వెంకటేశ్వరరావు. గర్భస్థ శిశువు నిర్ధారణలో అప్రమత్తంగా ఉండాలి, వైద్యాధికారులను రాజమండ్రిలో హితవు పలికిన తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ ప్రశాంతి. యోగా సాధన ద్వారా మెరుగైన ఆరోగ్యం సాధించవచ్చు, రాజమండ్రిలో స్పష్టం చేసిన తూర్పుగోదావరి జిల్లా రెవెన్యూ అధికారి సీతారామమూర్తి. కాశ్మీర్లో పాకిస్తాన్ ఉగ్రదాడులను అన్ని దేశాలు ఖండించాయి, అమలాపురంలో పేర్కొన్న పార్లమెంటు సభ్యులు హరీష్ మాధవ్. వ్యవసాయానికి సాంకేతికను జోడిస్తే రైతులకు మేలు, రావులపాలెంలో సూచించిన కొత్తపేట ఎమ్మెల్యే బండారు. డ్రోన్లు వాడకం ద్వారా ప్రయోజనం. ప్రభుత్వం అందిస్తున్న సహాయాన్ని అందిపుచ్చుకుని విద్యార్థులు అభివృద్ధి చెందాలి, మామిడి కుదురు మండలం లూటుకూరులో హితవు పలికిన పి గన్నవరం ఎమ్మెల్యే సత్యనారాయణ. కొల్లేరు సమస్యపై ఏలూరు జిల్లాలో పర్యటించిన కేంద్ర సాధికార కమిటీ సభ్యులు ఘనస్వాగతం పలికిన జిల్లా కలెక్టర్ వేట్రి సెల్వి. ఈ వార్తలంతటితో సమాప్తం. నమస్కారం.